హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన దిల్ దోస్తీ డైలమా వెబ్ సిరీస్ రివ్యూ. అని వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పెద్ద గేమ్ నచ్చలేదు. ఒక వరస్ట్ వెబ్ సిరీస్ ఇది, లైక్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది వరస్ట్ వెబ్ సిరీస్. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే లైక్ అనుష్క సేన్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయి తను ఒక టీనేజ్ ఒక అమ్మాయి. సో తను వాళ్ళ అమ్మ నాన్నతో అయితే ఉంటుంది. వాళ్ళది ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తను అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కెనడా వెళ్దామని చెప్పి అనుకుంటుంది. బట్ కానీ ఒక ఇన్సిడెంట్ తర్వాత తన అయితే వాళ్ళ నాయనమ్మ దగ్గరికి రావాల్సి వస్తుంది. అది కూడా ఒక కర్ణాటకలోని ఒక ఊర్లో. సో ఫైనల్గా తను ఆ ఊరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా వెబ్ సిరీస్ స్టోరీ. అసలు ఈ వెబ్ సిరీస్లో పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ నెగిటివ్ పాయింట్ అసలు స్టోరీ అనేది సరిగ్గా ఉండదు. అసలు ఈ స్టోరీ జానరే మనకు అర్థం కాదు. లేదు అసలు ఈ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నా అసలు ప్రాపర్ క్లారిటీ అనేది లేదు. లైక్ ఇది ఒక జర్నీ వెబ్ సిరీసా, లైక్ అంటే లైక్ ఇప్పుడు జర్నీస్ ఉంటాయి, లైక్ లైఫ్ జర్నీ. లైక్ ఇప్పుడు మహర్షి సినిమా మనం చూసుకుంటే కనుక లైక్ మహేష్ బాబు ఒక లైఫ్ జర్నీ ఉంటుంది. లైక్ వాళ్ళ ఫాదర్తో తను ఉండే రిలేషన్ కానీ, అండ్ తను కాలేజ్ డేస్లో తన యాటిట్యూడ్ కానీ, ఆ తర్వాత తను అబ్రాడ్ వెళ్తాను, ఆ తర్వాత తను ఏం తెలుసుకునే ఒక క్యారెక్టర్ జర్నీ ఉంటుంది. లేదంటే రివర్స్లో కూడా ఉంటుంది. లైక్ స్వదేశ్ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ షారుఖ్ ఖాన్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చి తన ఒక జర్నీ అనేది ఉంటుంది. సో ఈ సినిమాలో అసలు ఏం ఇది ఆ కైండ్ ఆఫ్ మూవీనా మనకు అర్థం కాదు. అసలు ఆ అమ్మాయి ఊరికి తనైతే వాళ్ళ నాయనమ్మ దగ్గర రావడానికి పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించదు. ఎందుకో మనకైతే అర్థం కాదు. అండ్ తను అసలు డైరెక్టర్ ఏం చెప్పాలని కూడా మనకి ప్రాపర్ క్లారిటీ అనేది ఉండదన్నమాట. లైక్ తను లైక్ అనుష్క సేన్ ఉంది కదా, తను వాళ్ళ నాయనమ్మ ఇంటికి వచ్చిన తర్వాత తను ప్రతిదీ చాలా రియాక్ట్ అవుతుంది, చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. అది ఏంటో మనకి అర్థం కాదు. అసలు స్టోరీ అనేది ప్రాపర్గా ఉండదు అసలు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. మనకి చాలా సీన్స్ మనకైతే రిపీటేటివ్ అనిపిస్తుంది, చాలా ఫ్లాట్గా ఉంటుంది. అని ప్రతి ఒక్క దానికి ఓవర్ ఎక్సైట్మెంట్ అనమాట. అది ఉందా, ఇది ఉందా, ఇది లేదా. లైక్ అనుష్క సేన్ క్యారెక్టర్ కూడా ప్రాపర్గా అయితే డిజైన్ చేయలేదు. చిన్న చిన్న వాటి కూడా తనైతే ఓవర్ యాక్ట్ అయితే చేస్తుంది, అండ్ ఓవర్ రియాక్షన్ అయితే ఇస్తుంది. ప్రతిదీ తను స్టన్ అయిపోతుంది. అది ఎందుకో మనకైతే అర్థం కాదు. అని వెబ్ సిరీస్ టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ 6 ఎపిసోడ్స్ లెంత్ తక్కువే, లైక్ 30 to 40 minutes అయితే ఉంటుంది. బట్ అయినా సరే మనకి ఏదో చాలా పెద్ద వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా సెవెంత్ ఎపిసోడ్ వచ్చేసరికి అసలు మనకి ప్రాపర్గా అర్థం కాదనమాట. లైక్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో మనకైతే అర్థం కాదు అసలు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే, అండ్ యాక్టర్స్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగా చేస్తారు. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకుండా మిగతా ఎన్ని చేసినా వేస్ట్. అసలు స్టోరీ రైటింగ్లోనే ఇందులో చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఏది ప్రాపర్గా అయితే ఉండదు, స్టోరీ ప్రాపర్గా ఉండదు, స్క్రీన్ ప్లే ప్రాపర్గా ఉండదు. చాలా సీన్స్ మనకైతే రిపీటేటివ్గా అనిపిస్తుంది. అనుష్క సేన్ క్యారెక్టర్ ప్రతి ఒక్క దానికి ఓవర్ రియాక్ట్ అయితే అవుతుంది. ప్రతిదానికి తనైతే స్టన్ అయిపోతుంది. తనైతే స్టన్ అయిపోతుంది. ప్లస్ ఆ విలేజ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది, మరీ అసలు తీసిపోయే విలేజ్ అయితే కాదు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ అయినా సరే తనైతే ఓవర్ రియాక్ట్ అయితే అవుతుంది, మనకైతే అర్థం కాదు. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 0.25 out of 5. అండ్ ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో హిందీ ఆర్డర్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.